making a difference in lives. You're watching Global Peace TV, making a difference in lives. And this morning I like to speak to you from the word that the things was done suddenly. ఈ యొక్క దినాన్ని మీతో పాటుగా ఉన్నపాటుగా చేయనున్న పనుల కోసం మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. Hallelujah. Hallelujah. And I want you to open the Bible with me to 2 Chronicles. మాతో పాటుగా మిమ్మల్ని అందరినీ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు రెండవ దినవృత్తాంతముల వైపు తెరవమని అడుగుచున్నాను. 29వ అధ్యాయం. And I want you to read the last two verse, 36th verse. మిమ్మల్ని అందరినీ కూడా 36వ వచనాన్ని చదవవలసిందిగా కోరుచున్నాను. Hallelujah. Hallelujah. And I wanted to just take that particular verse that for things was done suddenly. అయితే ఒక మాటని ఒక ఉదయకాల సమయమున ఈ కార్యము అప్పటికప్పుడే జరుగునందున అన్న మాట మీద నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. Hallelujah. Hallelujah. You may not be knowing if you say that particular word or sentence. You may not understand fully when I just said things have done suddenly. నేను ఈ యొక్క మాటను చెప్పినప్పుడు కార్యములు అప్పటికప్పుడే జరుగుతున్నాయని చెప్పినప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. Hallelujah. Hallelujah. So but then to have these things to be done suddenly, there were so many steps that the king has done. అయితే ఒక మాటను మనం చూసుకున్నట్లయితే కార్యములు అప్పటికప్పుడే జరగడానికి రాజు అనేకమైన పద్ధతులను దాటి ఉన్నాడు. And if you read if you study about the people of Israel, మన యొక్క ఇశ్రాయేలు యొక్క జనాంగం కోసం మీరు చదివినట్లయితే people of Israel ruled by many kings. అయితే ఇశ్రాయేలు జనాంగము అనేకమైన రాజుల ద్వారా వారు ఏలబడి చేయబడి ఉన్నారు. And we have seen, if you read the word of God, we see that there were good kings and the bad kings. ఒక లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే కొంతమంది మంచి రాజులు ఉన్నారు, కొంతమంది చెడ్డ రాజులు ఉన్నారు. And there are kings that who did according to God's plan and purpose. There are kings who did according to their evil mind. అయితే ఆ రాజులలో దేవునికి అనుకూలంగా చేసిన రాజ్యాన్ని ఏలిన రాజులు ఉన్నారు, వారి స్వలాభం కోసం ఏలిన రాజులు ఉన్నారు. And here we read in chapter 29 about a young king named Hezekiah. అయితే ఒక 29వ అధ్యాయములో ఒక యవ్వనుడైన ఒక రాజుని కోసం మాట్లాడుతున్న ఆ రాజు హిజ్కియా. He was 25 years old when he became the king of the people of God. అయితే దేవుని యొక్క ప్రజలకు రాజుగా నియమింపబడినప్పుడు ఆయన 25 సంవత్సరాల ప్రాయము కలిగిన వాడు. Hallelujah. Hallelujah. So that means he was an young king. అయితే అందుచేతను అతను యవ్వన రాజుగా నియమింపబడ్డాడు. God raised many kings for the people of God. అయితే దేవుడు దేవుని యొక్క ప్రజల కోసం అనేకమైన రాజులను లేపి ఉన్నాడు. And here there is a king named Hezekiah. అయితే ఒక రాజు పేరు రాజబడి ఉన్నది, అతని పేరు హిజ్కియా. I know it's read in chapter 29 verse 1. Hezekiah began to reign when he was 5 and 20 years old. అయితే 29వ వచనం అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన అంటున్నాడు, హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై 5 ఏండ్ల వాడై 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలినని తెలియపరుస్తున్నాడు. And he ruled Israel for 29 years. అయితే 29 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలి ఉన్నాడు. Hallelujah. Hallelujah. And I was telling about that there were kings that is doing good in the sight of the Lord. There were kings who were doing bad in front of the Lord. అయితే నేను చెప్తున్నది ఏంటంటే దేవుని దృష్టిలో మంచి పనులు చేసిన రాజులు ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా చెడ్డ పనులు చేసిన రాజులు ఉన్నారని తెలియపరుస్తున్నా. This king Hezekiah was a king who did right in the sight of the Lord. అయితే ఈ యొక్క హిజ్కియా రాజు దేవుని దృష్టిలో మంచి పనులను చేసిన రాజుగా ఉన్నాడు. And if you study about the king Hezekiah, if you read 2 Kings chapter 18 verses 4 and 5 and Isaiah chapter 35 and 36,
we read about this king. అయితే రెండవ రాజులు 18వ అధ్యాయము 4వ వచనము, ఐజియా గ్రంథము, యెషయా గ్రంథము 35 36 వచనాలు అధ్యాయాల్లో చూసినట్లయితే ఈ రాజు కోసం మనం చూస్తూ ఉంటాం. And the life and ministry of King Hezekiah among his people, one would be wise for us to think in many ways. అయితే ఇశ్రాయేల్ యొక్క రాజ్యము యొక్క రాజు యొక్క హిజ్కియా యొక్క పని ఏమిటంటే ఇక జనాంగము కోసము జ్ఞానమందును ఆలోచన యందు మంచిగా ఆలోచన చేసే రాజుగా And ఉన్నాడు. when we study about some outstanding things were accomplished by this great man. అయితే ఈ యొక్క రాజు యొక్క హిజ్కియా కోసం మనం చదివినట్లయితే అతని యొక్క పని చేసినప్పుడు పని అంతటిలో కొన్ని మంచి పనులను మనం పరిజ్ఞానం చేసుకుంటూ You know, ఉంటాం. during his reign, the agriculture was greatly increased. అయితే అతను ఏలినప్పుడు ఏలుతున్న సంవత్సరాలలో వ్యవసాయము అభివృద్ధిలోకి వచ్చింది. Commerce and trade reached to the end of the world. వ్యాపారములు ప్రపంచమంతటి అంచుల వరకు వెళ్ళి ఉన్నది. And if you read in Kings, the book of Kings, we read about this king that he did a strange thing. అయితే రాజుల గ్రంథాల్లో చూసుకున్నట్లయితే ఈ రాజు అనేకమైన కొన్ని స్ట్రేంజర్స్ థింగ్స్ చేసి ఉన్నాడని. Strange things which we don't see many times. అయితే మనము స్ట్రేంజ్ అనగా మనము కొన్ని చూడని పనులను చేసి ఉన్నాడు. You know, when the enemy kingdom came to invade the people of Israel, శత్రువు యొక్క రాజ్యం మీదకు వచ్చినప్పుడు you know, this king has stopped the water flow for those people. అయితే ఆ యొక్క వారి కోసము ఈ రాజు యొక్క నీళ్లను ఆపి ఉన్నాడు. And we see that he made a great tunnel, big tunnel, to bring the water into Israel and not going outside. అయితే ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క రాజ్యం కోసం ఆ నీళ్లు బయటికి పోకుండా కొన్ని పద్ధతులను ఆయన నియమించుకుని ఉన్నాడు. You know, when the kings that came to fight against Hezekiah, అయితే హిజ్కియా రాజుకు వ్యతిరేకంగా ఒక యుద్ధము చేయడానికి వచ్చిన రాజులలో you know, when they came to this place, they did not find water, so that they have to go back to their own అయితే kingdom. వారు ఎప్పుడైతే వీరితో యుద్ధం చేయడానికి వారు వస్తూ ఉన్నారో వారు వచ్చే సమయానికి రాజు వారు ఉండే ప్రదేశాలలో నీళ్లు కనిపించలేకపోయేటప్పటికి వారు తిరిగి వెళ్ళిపోయేవారు. God has given a great wisdom to Hezekiah to make such things so that the enemy king will not attack them. అయితే అలాంటి పనులను జ్ఞానపూర్వకమైన పనులను చేయటకు దేవుడు జ్ఞానం ఇచ్చి ఇక శత్రు యొక్క రాజ్యాలు వీరి మీద వారి దండెత్తకుండా ఉండటకు దేవుడు మంచి జ్ఞానమును ఇచ్చి ఉన్నాడు. Hallelujah. Hallelujah. He was a very young king. అయితే అతను చాలా యవ్వన రాజు. But when we study about this king, అయితే రాజు కోసం మనం చదువుతూ ఉన్నప్పుడు you know, this king was brought up under many difficulties. అయితే ఆ యొక్క రాజు అనేకమైన శ్రమలలో పెరిగి ఉన్నాడు. And his father, King Ahaz, was a very evil man. అయితే తన తండ్రి రాజైన ఆహాజు చాలా మూర్ఖుడు. And in times of distress, his father did not turn to God. అయితే తన తండ్రి పరిపాలిస్తున్న సంవత్సరాలలో అతను దేవుని వైపు తిరగలేదు. King Ahaz even sacrificed to the gods of Damascus. అతను ఆ యొక్క దేవుని వైపు తిరగలేకపోయినప్పటికీ దమస్కస్ వైపు దేవతలకు ఆయన అర్పణలను చేస్తూ ఉన్నాడు. He gathered all the sacred vessels of the Lord. అతను దేవునికి ఉన్న ప్రతి ఒక్క వస్తువులన్నిటినీ కలెక్ట్ చేసుకొని and tried to cut them into pieces and destroy them. అయితే వాటన్నిటిని కూడా దేవునికి సంబంధించిన వాటన్నిటిని దేవుడు తన పట్టుకొని వాటిని నాశనం చేయడానికి the father of Hezekiah, Ahaz, very evil king. అయితే హిజ్కియా తండ్రి చాలా మూర్ఖత్వము కలిగిన వాడు. You know, to that మూర్ఖన father this good son was born. అలాంటి మూర్ఖత్వము కలిగిన తండ్రికి మంచి కుమారుడైన హిజ్కియా జన్మించి ఉన్నాడు. Praise the Lord. Hallelujah. You know, Hezekiah was a good king, but his father was an evil king. హిజ్కియా మంచి రాజు కానీ తన తండ్రి మూర్ఖత్వము కలిగిన వాడు. You know, he cut down everything that belongs to God. దేవునికి సంబంధించిన ప్రతి వాటిని నరికి వేసి ఉన్నాడు. And he shut the doors of the temple of the Lord. దేవుని యొక్క మందిరపు యొక్క తలుపులను మూసివేసి ఉన్నాడు. And he set up altars to other gods all through the city. అయితే ఇతర దేవతలకు తన పట్టణం అంతటను కూడా యొక్క కట్టడాలను నిర్మించి ఉన్నాడు. The Bible says the king Ahaz provoked the Lord's anger.
అయితే బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నది కనుక యొక్క ఆహాజు దేవుని యొక్క కోపాన్ని ఉగ్రతను చూసిన వాడని. Hallelujah. 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 I'm talking about the father of Hezekiah now. నేను ఇప్పుడు హిజ్కియా తండ్రి కోసం మాట్లాడి ఉన్నాను. You know, see, even because of that reason, the Israelites were gone away from God. అయితే ఆహాజు చేస్తున్న పనులను బట్టి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగము దేవుని నుండి వెడలిపోయవలసిన And పరిస్థితులు the వచ్చాయి. temple was shut down. యొక్క మందిరము మూసివేయబడింది. There was no sacrifice in the temple. దేవుని యొక్క మందిరములో ఏ విధమైన అర్పణలు లేవు. The priests were sent out from the temple. దేవుని దేవుని యొక్క సేవకులు దేవుని మందిరము నుండి వెడలిపి చేయబడి ఉన్నారు. There was no song of the Lord in the temple. దేవుని యొక్క మందిరములో దేవుని పాటలు వినబడడం లేదు. There was no light of God in the temple. ఆ యొక్క మందిరములో దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రకాశం లేదు. Hallelujah. హల్లెలూయా. But to that time King Hezekiah was born to this King Ahaz. అలాంటి పరిస్థితులలో ఆ యొక్క ఆహాజు యొక్క రాజుకి ఒక హిజ్కియా జన్మించి ఉన్నాడు. Hallelujah. Hallelujah. You know, even when the situation is bad, if you know a person who wanted to stand for the Lord, things can be set right. అయితే దేవుని కొరకు నిలవబడాలని ఆలోచన కలిగిన వాడు పరిస్థితులు బాగలేకపోయినప్పటికీ దేవుడి పరిస్థితులను బాగు చేయగల సమర్థుడు. Hallelujah. హల్లెలూయా. God want a person to stand with the Lord. అయితే దేవునితో పాటు నిలవబడే మనుషుడు ఆయనకు కావాలి. Hallelujah. God found Hezekiah was a man for the heart of God. అయితే హిజ్కియాను దేవుడు ఎంచుకున్నాడు దేనికంటే దేవుని హృదయానుసారుడై ఉన్నాడని. Praise the Lord. Hallelujah. Hallelujah. He did not complain to God, God, my father was an evil king, therefore I cannot do good to you. హిజ్కియా ఎప్పుడు కూడా దేవా నా తండ్రి మూర్ఖత్వం కలిగిన వాడు, నేను నీకు ఏం మంచి పని చేయలేనని ఎప్పుడు వ్యతిరేకించలేదు. Hezekiah could say a lot of excuses to God. ఆయన అనేకమైన సాకులు చెప్పగలడు దేవునికి. When God found Hezekiah to be the king of Israel, ఎప్పుడైతే ఇశ్రాయేలులకు హిజ్కియాను రాజుగా నియమించబోతున్నాడో he started looking at the situation objectively. అయితే ఆయన న్యాయపూర్వకమైన మూర్ఖత్వం కలిగిన పద్ధతుల వైపు చూడటం ప్రారంభించాడు. He looked at the situation objectively. He started looking at things that is happening around. అయితే తన చుట్టూ జరుగుతున్న వాటి వైపు తన దృష్టి వెళ్ళి ఉన్నది. Hallelujah. Hallelujah. When he was 25 years, the Lord appointed him to the king of Israel. అతను 25 సంవత్సరాల ఉన్నప్పుడు అతను ఇశ్రాయేలుకు రాజుగా నియమించి ఉన్నాడు. But we need to understand, when Hezekiah came to the kingship or on the throne, అతను సింహాసనం మీదకి దేవుని యొక్క హిజ్కియా రాజ్యమును అంగీకరించినప్పటికీ there was no song of the Lord in Israel. ఆ రోజుల్లో ఇశ్రాయేలులో దేవుని పాటలు లేవు. There was no sacrifice to the Lord. దేవునికి అర్పణలు లేవు. There was no temple open for the people. ఆ యొక్క రోజుల్లో హిజ్కియా వచ్చినప్పుడు ఇశ్రాయేలు దేవుని ప్రజల కోసము మందిరం యొక్క తలుపులు తెరవబడలేదు. Even the priests were jobless people. అయితే సేవకులు కూడా ఉద్యోగం లేని వారై ఉన్నారు. Ahaz sent every priest away from the temple. అయితే ఆహాజు వారందరిని పురోహితులందరినీ కూడా బయటకు పంపివేసి ఉన్నాడు. But Hezekiah received a command of the Lord to bring back the song of the Lord, to restore the work of God. కానీ హిజ్కియా దేవుని యొక్క మాటలు పొందుకున్నాడు. దేవుని యొక్క పాటలు మరలా దేవుని యొక్క సన్నిధిని పురుకొల్పడానికి ఆయన యొక్క దేవుని మాటను తీసుకొని ఉన్నాడు. That is the reason we read here, and Hezekiah rejoiced, and all the people that God prepared the people for the things was done suddenly. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, హిజ్కియా సంతోషించి ఆనందించినందుకు చేతను కార్యములు అప్పటికప్పుడే జరిగి ఉన్నాయని మనం చదువుతూ ఉన్నాం. Hallelujah. Hallelujah. If the things have to happen suddenly, there are certain steps that we need to do. కార్యములు అప్పటికప్పుడే జరగాలని ఆలోచనలు ఉన్నట్లయితే కొన్ని పద్ధతులు మనం చేయవలసిన వారమై ఉన్నాం. Hallelujah. Hallelujah. The song of the Lord or things will not be done without
we are paying the price. మనము ధనము క్రయము చెల్లించకుండా దేవుని యొక్క పాటలు దేవుని యొక్క పనులు ఏమీ జరగవు. Praise the Lord. హల్లెలూయా. Many of us wanted to have God to do something in my life, in our life, without we are paying the price for it. మనము దేవుని యొక్క కార్యాలు నాకు జరగాలని మనం అనుకుంటాం, దానికి సరి అయిన క్రయము చెల్లించకుండా. We want things easily to happen in our life. మనం ఉన్న పాటుగా జరిగిపోవాలని మనం కార్యాల కోసం ఎదురు చూస్తాం. But then God just brings some conditions for us to have the things to be done in our life suddenly. కానీ మన జీవితంలో మన యొక్క కుటుంబాలలో అప్పటికప్పుడే జరగడానికి దేవుడు కొన్ని క్లిష్ట పరిస్థితులు తీసుకొస్తున్నాడు. Some conditions, requirements, కొన్ని షరతులను తీసుకొని వస్తున్నాడు. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Hello. Right? Do you understand what I am saying? నేను ఏం చెప్తున్నాను అర్థమవుతుందండి? మనకు అన్ని సడన్లో కావాలా, బట్ ఏం చెయ్యటం ఇష్టం లేదు, అంతే కదా? అన్ని చెప్పినప్పుడే జరగాల, లేకపోతే మన కోపం. ప్రైజ్ ద లార్డ్. బట్ దేవుడు చెప్పినది, నేను చెప్పినట్టు మీరు చేస్తే థింగ్స్ విల్ హ్యాపెన్ సడన్లీ. అర్థమైందా? ప్రైజ్ ద లార్డ్. Hallelujah. Hallelujah. Hezekiah was brought up in an evil setup or situation. హిజ్కియా ఒక మూర్ఖత్వం కలిగిన ప్రదేశంలో జీవించి ఉన్నాడు. And there was no song of the Lord in the people of Israel, among the people of Israel. ఇశ్రాయేలు యొక్క జనాంగం యొక్క మధ్యలో దేవుని పాటలు లేవు. There are so many reasons. There is always reasons why Christian even lose songs. అయితే కొన్ని పద్ధతులు, కొన్ని రీజన్స్ ఉన్నాయని ఎందుకు క్రైస్తవులు పాటలను కూడా కోల్పోతూ ఉంటారు కొన్ని పరిస్థితుల్లో. Hallelujah. Hallelujah. We are people who received a song of the Lord. మనకు దేవుని పాటను పొందుకున్న జనం ఉన్నారు మనతో. Yes. అవునండి. We all have a song. మనకందరికి పాట ఉంది కదండి. Do we have a song? మనకు ఉందండి. What song? ఏ పాట అండి? ఏం సాంగ్ మనకు? Do we have song? Yes. People of God has to have song. Song of the Lord. దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క పాటను కలిగి ఉండాలి. Hallelujah. Hallelujah. Song of the Lord. దేవుని పాట. Praising God. Song of praising God. దేవుని స్తుతించే పాట అయి ఉండాలి. Many Christian loses that song and come receive other songs. అయితే ఆ పాటలను చాలా మంది క్రైస్తవులు కోల్పోయి వేరే రకమైన పాటలను పొందుకుంటూ ఉంటున్నారు. But the Lord has given you a song when he redeemed you. ఆయన ఎప్పుడైతే ఆయన నిన్ను విడుదల ప్రకటించి ఉన్నాడో నీకు అప్పుడే నీకు పాటను ఆయన అందించి ఉన్నాడు. People of Israel were known for singing. ఆ ఇశ్రాయేలు జనాంగము పాటలు పాడడానికి పేర్కొనబడిన. They had song always in their mouth. వారి యొక్క నోటిలో ఎప్పుడూ పాటలు ఉన్నాయి. Hallelujah. Hallelujah. Do you know any situation the people of Israel were a singing group of people? వారు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఒక బృందమై కూడి వారు పాటలు పాడుతూ ఉండేవారు. And if you study about the people of Israel when they delivered from Egyptian bondage, వారు ఐగుప్తు యొక్క దేశంలో నుండి వారు విడిపింపబడినప్పుడు, when they crossed the Red Sea, వారు ఎర్ర సముద్రమును దాటినప్పుడు, there was a lady, a very 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 old lady. ఆ యొక్క చాలా వృద్ధాప్యము కలిగిన ఒక స్త్రీ అందులో ఉన్నది. I imagine that she might have almost 90 years old. నేను అనుకుంటున్నాను ఆ రోజుల్లో ఆమె 90 సంవత్సరాలు కలిగిన స్త్రీగా ఉన్నదని. Praise the Lord. Hallelujah. 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 What she did? ఆమె ఏం చేసింది? As soon as they crossed the Jordan, the Red Sea, వారు ఎర్ర సముద్రము దాటిన వెంటనే, she took the tamarind in her hand. ఆమె చేతిలో తంబురను పట్టుకొని, ఒకసారి చూపించండి. tamarind, సరే బాబు వచ్చి. Praise the Lord. Hallelujah. Hallelujah. It has all gone. Okay, we need to have new one, right? Praise the Lord. కొత్తది ఉండాలి మనకు. We need to have the new one. That's the reason we loses things. మన కొత్తది ఉండాలి. అందుచేతనే మనం ఇలాంటివన్నీ కూడా కోల్పోతూ ఉంటాం. పాట పోతున్నప్పుడు మన ఇన్స్ట్రుమెంట్స్ కూడా పోతది. Praise the Lord. Hallelujah. So we need to have a new one here. మన కొత్తది ఉండాలండి అలాంటిది. Praise the Lord. When Miriam just, the people of Israel crossed the Red Sea, ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగము వారు ఎర్ర సముద్రము దాటిన వెంటనే, this old lady took the tamarind in her hand.
ఆ యొక్క వృద్ధాప్యం కలిగిన యొక్క స్త్రీ మిరియం ఆమె చేతుల కంజర పట్టుకొని and she started, ఆమె ప్రారంభించింది. and then she started singing. ఆమె ప్రారంభించి ఉన్నది ఆమె. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. She started. Praise the Lord. In Hallelujah. Exodus chapter 15, we see the song of Moses and Miriam. నిర్గమకాండము 15వ అధ్యాయములో ఆ యొక్క పాటను మనం చూస్తూ ఉంటాం. 20వ వచనాన్ని. Ah. Yeah. Okay. There we read about that, Miriam had a song in her mouth. అయితే ఆమె యొక్క మిరియం యొక్క నోట్లో ఒక పాట ఉన్నదని మనం చూస్తున్నాం. From there they started singing. అక్కడ నుండి వారు పాటలు పాడటం ప్రారంభించి Everywhere they had, wherever they went, they had a song. వారు ఎక్కడైతే ఏ ప్రదేశానికైతే వెళ్తూ ఉన్నారో అక్కడ వారికి పాటలు ఉన్నాయి. And even when they go for the battle, they had song. వారు యుద్ధములకు వెళ్ళినప్పుడు కూడా వారు ఒక పాటలు కలిగి ఉన్నారు వారు. Because when they go for war, they carry the ark of the covenant. వారు యొక్క యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారు దేవుని మందసమును వారితో పాటు కొనిపోయేవారు. When the covenant of the Lord was carried, they used to have a shouting and praising the Lord. వారు ఎప్పుడైతే దేవుని యొక్క మందసం నిబంధనను వారు తీసుకొని వారితో పాటు వెళ్ళి ఉన్నారో వారి యొక్క గళమెత్తి వారు కేకలు వేసేవారు. Hallelujah. Hallelujah. Do you have the presence of God on your shoulder? మీ యొక్క భుజముల పైన దేవుని యొక్క సన్నిధి మీతో పాటు ఉన్నదా? Or you keep with the ark of the covenant somewhere and then go? లేకపోతే దేవుని మందస్సును పెట్టి అక్కడ ఏదో చోటను పెట్టి మీరు వెళ్తున్నారా? Some people have the song when they come only in the church. వారు కొంతమంది సంఘంలోనికి వచ్చినప్పుడే కొంతమంది పాటలు పాడుతుంటారు. Other time they don't have song. మిగతా సమయాల్లో వారు ఎప్పుడు పాటలు పాడనే రాదు. Praise the Lord. Hallelujah. When they come, they take the ark of the Lord on the shoulder, and when they go, they keep the ark of the Lord here in the church and then go. వారు వచ్చేటప్పుడు వారి యొక్క భుజముల పైన దేవుని మందసమును వారు తీసుకొని వస్తారు. వచ్చిన తరువాత సంఘంలో వదిలేసి వారు వెళ్ళిపోతుంటారు. Praise the Lord. Hallelujah. మందస్థం మన షోల్డర్లు ఉందే, మనకేముంది చెప్పండి? పాటుంది, ఆశీర్వాదం ఉంది, అనాయింటింగ్ ఉంది, బ్లెస్సింగ్స్ ఉంది. Praise the Lord. Hallelujah. Hallelujah. Here the people of God, wherever they went, they carried the ark of the Lord, and when the ark of the Lord comes, they have shout and praise. వారు ఎక్కడికైతే వెళ్తూ ఉన్నారో వారు వెళ్ళే ప్రతి ప్రదేశమునకు కూడా వారి భుజముల పైన దేవుని మందసమును వారు పట్టుకొని మోసుకొని పోయి అక్కడ వారి దేవుని నామాన్ని మహిమపరిచేవారు. Hallelujah. Hallelujah. When the enemy come here, that they are shouting and praising, they say, yes, their God is with them. వారు ఎప్పుడైతే వారు యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ యొక్క అన్య దేశములు వారు యుద్ధమునకు వారితో పాటు దండెట్టడానికి వచ్చిన యొక్క శత్రువులు యొక్క కేకలను వారికి ఆలకించినప్పుడు అవును వారి దేవుడు గొప్పవాడు. Hallelujah. Hallelujah. Their God is in their camp. వారి దేవుడు వారితో యుద్ధ భూమిలో ఉన్నాడు. Praise the Lord. Hallelujah. What they made them to understand that? వారు ఏం చేశారండి వారు అర్థం చేసుకోవడానికి? The song of the Lord. దేవుని పాట. Hallelujah. Hallelujah. The song of the Lord is an identification for God's people. దేవుని యొక్క ప్రజలకు దేవుని పాట ఒక గుర్తింపు లాంటిది. Praise the Lord. Hallelujah. That's the reason in Psalm 137, 137వ కీర్తన భాగంలో they were taken into captivity of Babylon. వారు యొక్క బాబిలోను యొక్క క్యాప్టివిటీకి వారు తీసుకొని పోయినప్పుడు చెరగొని పోయబడినప్పుడు. Praise the Lord. Hallelujah. The people, those who took us in captivity, they asked us to sing the Lord's song. అయితే వారు ఎవరైతే వారు చెరగొని పోయబడి ఉన్నారో వారు పాట పాడడం ప్రారంభించి ఉన్నారు. No, పాట పాడడానికి చెప్పాం. పాట పాడమని అడిగి ఉన్నారు. Praise the Lord. Because even Babylonians knew that these people have a song. ఆ యొక్క బబులోను దేశం వారికి కూడా తెలుసు ఈ ప్రజలకు పాటలు ఉన్నాయని. దేవుడి పాట, దేవుని యొక్క పాట. Praise the Lord. Hallelujah. Hallelujah. They asked us to sing the Lord's song. వారు దేవుని యొక్క పాటను పాడమని బబులోను దేశం వారిని అడిగి ఉన్నారు. Then what they said? వారు ఏం చెప్పారండి? How can we sing the Lord's song in a foreign land?
మేము బెబలోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు మేము ఏ విధంగా వాటిని సియోనుని జ్ఞాపకం చేసుకొని పాడుదమండి అని చెప్పి ఉన్నారు You వారు. know, they said that how can we sing the Lord's song in a foreign land? వారు అన్య దేశములో మేము ఏ విధంగా దేవుని పాటను పాడగలం మేము? Hallelujah. Hallelujah. The people of Israel lost their song in many ways. వారు ఇశ్రాయేలు యొక్క జనాంగము అనేకమైన మార్గాలలో దేవుని పాటను వారు కోల్పోయారు. You know, if you don't have a song of the Lord, one thing you need to understand, you are in bondage. నీవు దేవుని పాట మనలో లేకపోయినట్లయితే మనం అర్థం చేసుకోవాలి లేదంటే నేను ఏదో బంధకములో ఉన్నాను నేను అని. Hallelujah. Hallelujah. You know, Israel was in Babylonian captivity, therefore వారు ఇశ్రాయేలు యొక్క జనాంగము బెబలోను యొక్క చెరసాలలో వారు ఉన్నప్పటికీ no, they lost their song. వారి యొక్క పాటను వారు కోల్పోయారు. Praise the Lord. Hallelujah. Even Christian today lose their song when they go through different situations. వారి యొక్క ఈ దినము కూడా క్రైస్తవులు వారు శ్రమల గుండా వారు పోతూ ఉన్నప్పుడు దేవుని పాటలను కోల్పోయే సమయాలు ఉన్నాయి. You know, మీకు తెలుసా అండి? Israel has lost the song because they started worshipping other gods. వారు ఇశ్రాయేలు జనాంగము ఇతర దేవతలను ఆరాధించడం వల్ల దేవుని పాటను వారు కోల్పోయారు. You know, even Christians lose their songs when they started worshipping other gods. ఈ యొక్క క్రైస్తవులు ఇతర దేవతలను ఆరాధించేటప్పుడు క్రైస్తవులు పాటలు కోల్పోతే సమయాలు ఉన్నాయి. We ask, what God that we have other than our God of Israel or our Jesus Christ? ఆ యొక్క ఇతర దేవతలు ఏంటంటే ఇశ్రాయేలు దేవుడైన మన దేవుని కంటే ఏదైనా వేరేది ఉంటే అది అన్య దేవతగా ఉన్నది. Hallelujah. 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 You know, we may ask, you know, what is our God that we are worshipping other than Jesus Christ? మనం అడగవచ్చు మన దేవుడైన యేసు క్రీస్తు వారి కంటే మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామని Sometimes without our knowledge we started worshipping other gods. మన యొక్క జ్ఞానపూర్వకం మన జ్ఞానం లేకుండా మనం ఇతర దేవతలను ఆరాధించే సమయం ఉన్నది. You know, the money can be other god. ధనము వేరే దేవత అయి ఉండవచ్చు. You know, our position can be another god. మన స్థితి వేరే దేవుడై ఉండవచ్చు. Our education can be another god. మన విద్యా రంగం వేరే దేవుడు అయి Our ఉండవచ్చు. beautiness or handsomeness can be another god. మన యొక్క అంద సౌందర్యాలు ఇతర దేవతలై ఉండవచ్చు. You know, our children can be another god. మన బిడ్డలు వేరే దేవత అయి ఉండవచ్చు. You know, whatever that we love more than God is become an idol, and that is another god. మన దేవుని కంటే ఎక్కువైతే ఎక్కువగా ప్రేమిస్తుంటామో అవే ఇతర దేవుళ్ళుగా నియమించబడుతుంటాయి. Hallelujah. How many of you love the Lord? మీరు ఎంతమంది దేవుడు ఉన్నారు? How many of you love the Lord? మీరు ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు? Yes, we all of us will say, it is easy to say, I love the Lord. మనం చాలా సులువండి చెప్పడం నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని. Hallelujah. How do we love the Lord? మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాం It is దేవుణ్ణి? another one of my message, but I don't want to go into that. నేను ఇది వేరే ఒక ప్రసంగము కానీ అందులోకి వెళ్ళాలని నాకు ఆశ లేదు. Hallelujah. Hallelujah. We say, with our mouth it is easy to say, I love the Lord. మనము మన యొక్క నోర్లతో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని సులువుగా You చెప్పేయగలం. know, if you love the Lord, we will keep even our timing coming into the presence of మనం God. ఒకవేళ దేవుని ప్రేమించినట్లయితే దేవుని సంఘంలోనికి వచ్చే సమయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. Praise the Lord. హల్లెలూయా. 10 గంటల అంటే 10 గంటల, not 11 o'clock. 10 గంటల సమయం అంటే 10 గంటలే, 11 గంటలు కాదండి. Praise the Lord. Hallelujah. And when we say it, yes, like that, I love the Lord. మనం అనవచ్చు అవును నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు You know, those who love the Lord, they will have a song of the Lord. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారికి దేవుని యొక్క పాటలు కలిగి ఉంటారు. You know, sometimes we started worshipping another god, other gods. That's the reason we lose the song. మనము కొన్ని పరిస్థితులలో కొన్ని పరిచయ సమయాల్లో ఇతర దేవుళ్ళని ఆరాధిస్తాము కనుక మన పాటలను కోల్పోతూ You ఉంటాం. know, even in the life of Israel also, they started worshipping Asherah and Baal, other gods. That's the reason they have lost the song of the Lord. ఇశ్రాయేలు జనాంగం కూడా కొన్ని పర్యాములలో బాల్ దేవతను అసర్ దేవతను వారు ఆరాధించడం ద్వారా వారు కోల్పోయి ఉన్నారు దేవుని And పాటలను. even this Hezekiah's father Ahaz started keeping idols in the places of the Israelites, and they started bowing down that king, so those idols, and they lost the God's song. ఇందుకు ఇక హిజ్కియా తండ్రి కూడా ఇతర దేవత విగ్రహాలను దేవుని యొక్క ప్రదేశంలో పెట్టి ఇశ్రాయేలు యొక్క దేవుని పాటలను వారు మర్చిపోయేటట్టు చేసి And ఉన్నారు. the Bible says the Hezekiah's father Ahaz
was a very evil king. అయితే దేవుని యొక్క లేఖన భాగం తెలియపరుస్తుంది, హిజ్కియా తండ్రి అయిన రాజు అయిన అహాజు చాలా మూర్ఖత్వం కలిగిన వాడు. He was wicked, just like that he even offered little children for the idols. అయితే ఇక ఎంత మూర్ఖుడంటే దేవతల కొరకు చిన్న బిడ్డలను కూడా అర్పించగలిగే అంత మూర్ఖుడై ఉన్నాడు. You know, he offered the little children as a sacrifice to the other gods. అయితే వారు చిన్న బిడ్డలను ఇతర దేవతలకు ఒక అర్పణగా వారు అర్పించేవారు. And he started keeping statues under every green trees. అయితే వారు అన్ని పచ్చని ప్రదేశాలలో విగ్రహాలను వారు పెట్టి ఉండేవారు. Every high places he started building the temple for other gods. అయితే ఆయన ప్రతి ఉన్నతమైన ప్రదేశాలలో ఇతర దేవతలకు మందసములను కట్టించేవారు ఉన్నాడు. But here comes a man for the Lord to bring back the song of the Lord. కానీ ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు, ఎవరైతే దేవుని యొక్క పాటలను మరలా వెనుకకు తీసుకొలిగే వచ్చే మనుషుడు ఒకడు ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. The reformation will not take place without looking at our situations. మన యొక్క పరిస్థితులను చూడకుండా మనలో ఒక ఏ విధమైన మార్పును మనం చూడలేము. Hallelujah. 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 Many times we don't want to look at our own situation. మన కొన్ని పర్యాములలో మన యొక్క సొంత పరిస్థితులను మనం చూడడానికి ఇష్టపడం. We are very good in pointing out others, but we never look at ourselves. ఇతరులను చూపించుటకు మనం చాలా నైపుణ్యత కలిగిన వారం, కానీ మనలను మనం చూసుకోవడానికి ఏమి ఇష్టపడం. You know, someone says that if you point your one finger to another person, you know, look at your three fingers are, you know, pointing to you. అయితే ఒక మనుషుడు అంటున్నాడు కదా, ఒకరిని ఇతరుల వైపు నువ్వు ఒక వేలు పెట్టి చూపించినట్లయితే నువ్వు ఒక వైపు చూడు ఎన్ని వేలు నీ వైపు గురి పెట్టి ఉన్నాయో అని. So many times we don't understand that one. We always wanted to point something to others and we say that we are all right, we are okay. కొన్నిసార్లు అంటూ ఉంటాము, నేను చాలా మంచివాడిని అంత ఓకే, కానీ ఇతరుల వైపు మనం చూపిస్తూ ఉంటాము, వాడు ఇది అది అని. Hallelujah. 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 This morning the Lord want you to have the things to be done very, very suddenly. అయితే దేవుడి యొక్క ఉదయకాల సమయమున కార్యములు అప్పటికప్పుడే జరగాలి అని ఉండవలసినవి ఉన్నాయని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. God wants to do something in our midst. దేవుడు మన మధ్యలో ఒక మంచి కార్యం చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. And if you wanted to have the things to happen in your life, we need to raise up to reform our situations. అయితే ఆ యొక్క పనులు మనలో జరగాలంటే మనము మార్పు చెందడానికి మనము పైకి లేవబడాలి. Hallelujah. Hallelujah. There should be Ezekias rising up from the church. అయితే ఒక సంఘము నుండి ఒక హిజ్కియా వంటి వాడు పైకి లెగాలి. Hallelujah. Hallelujah. You know, Ezekiel was not a man of blaming his father. అయితే హిజ్కియా తన తండ్రిని నిందించే మనుషుడు కాదు. And he did not blame his father and say, hey, my father did not give me any opportunity to do the ministry, and my father closed the door of the temple, my father sent the priest out from the church. Nothing he said. అయితే హిజ్కియా రాజు ఏ విధమైన సాగు చెప్పలే, నా తండ్రి నాకు పరిచర్య చేయడానికి అవకాశం ఇవ్వలేదు, పాటలు పాడడానికి అవకాశం ఇవ్వలేదు, దేవుని మందిరమును మూసివేసి ఉన్నాడు, నేను పురోహితులందరినీ బయటికి పంపివేసి ఉన్నాడని ఎప్పుడు చెప్పలేదు. Hallelujah. Hallelujah. But he started అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. Hallelujah. Hallelujah. Hezekiah, he did what was right in the sight of the Lord. హిజ్కియా దేవుని దృష్టిలో ఏది మంచిదో అది చేసి ఉన్నాడు. Hallelujah. Hallelujah. Of course his father was doing everything against his God, but then his son Hezekiah did what was right in the sight of the Lord. తన తండ్రి దేవునికి వ్యతిరేకంగా పనులు చేసినప్పటికీ హిజ్కియా మాత్రము దేవుని దృష్టిలో మంచి పనులను చేస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. You know what he did first of all? మొట్టమొదటిగా ఆయన ఏమి చేసి ఉన్నాడు? You know, he third verse 3. మూడవ వచనము. He in the first year of his reign, అతడు మొదటి సంవత్సరము ఏలుబడిలో in the first month, మొదటి నెలలో opened the doors of the house of the Lord and repaired them. యెహోవా మందిరపు యొక్క తలుపులను తెరిచి వాటిని బాగు చేసెను. Hallelujah. 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 You know, when Hezekiah came to the throne, అతను సింహాసనం మీదకి హిజ్కియా వచ్చినప్పుడు, you know, he was not making sure his throne is strong.
అతను తన యొక్క సింహాసనము ఏదో దృఢంగా ఉండాలని ప్రయత్నాలు చేయడం లేదు. I would say that Hezekiah did not sit at the throne. నేను చెప్పగలను ఏమిటంటే హిజ్కియా ఎప్పుడు కూడా తన సింహాసనం మీద కూర్చోలేదు అని. Because as soon as he came to his throne, అతను ఎప్పుడైతే తన సింహాసనము ఆశించడానికి వచ్చి ఉన్నాడో his eyes fall onto the temple of the Lord. అయితే తను రాజ్యాంగానికి వచ్చిన వెంటనే తన దృష్టి యెహోవా మందిరపు తలుపుల మీద పడి ఉన్నది. Hallelujah. Hallelujah. He started thinking, what happened to the temple of God? అతడు దేవుని మందిరానికి ఏమైందని ఆలోచించడం ప్రారంభించాడు. And he started thinking about, I need to do some reformation in అతడు this ఈ యొక్క మందిరంలో నేను ఏదో ఒక మార్పు చేయాలని ఆలోచించడం ప్రారంభించాడు. Hallelujah. Hallelujah. The first year of his reign, the first month, మొదటి సంవత్సరపు యొక్క తన యొక్క పరిపాలనలో మొదటి నెలలోనే what he did? ఆయన ఏం చేశాడండి? Opened the door of the house of the Lord and repaired them. దేవుని యొక్క మందిరపు యొక్క తలుపులను తెరిచి వాటిని బాగు చేసెను. Hallelujah. 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 The first thing should be done first. మొట్టమొదటి కార్యము మొట్టమొదటినే జరగాలి. He should not be sitting at the throne, but he knew that who brought him into the throne is Jehovah God. అతను అనుకున్నాడు ఎవరైతే తనను సింహాసనం మీదకి తీసుకొచ్చి ఉన్నారో అతను సర్వశక్తుడైన దేవుడని యెహోవా దేవుడని తెలుసుకొని ఉన్నాడు. Knowing the fact that he said that I wanted to bring back the song of the Lord that is lost in the people of Israel. అతడు నిజమును ఎరిగి నేను మరలా దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క పాటలను ఇశ్రాయేలు యొక్క జనాంగంలో నేను మరలా తీసుకొని రావాలని ఆలోచన కలిగి ఉన్నాడు. I need to open the door of the temple of the Lord so that the worship of God will be restored back. నేను దేవుని మందిరం యొక్క తలుపులను తెరవాలి, అందుచేతను మరలా దేవుని యొక్క ఆరాధన పురుకొల్పబడుతుందని సరి తెలియపరుస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. God is looking for an Hezekiah even today among us. ఈ రోజున కూడా మనలో దేవుడు ఒక హిజ్కియా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. Who can be that Hezekiah here in this place? ఈ స్థలములలో ఎవరు కాగలరు హిజ్కియా వంటి వారు? And Hezekiah was a man who did everything right in the sight of the Lord. హిజ్కియా దేవుని దృష్టిలో ప్రతిదీ కూడా మంచి పనే చేసి ఉన్నాడు దేవుని దృష్టిలో. Hallelujah. 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 The things done very suddenly because he started the first step of opening the door of the temple of God. కార్యక్రమాలు అప్పటికప్పుడే జరిగాయి. ఎందుచేత అంటే అతడు మొట్టమొదటిగా దేవుని యొక్క మందిరపు తలుపులను తెరిచి ఉన్నాడు. Hallelujah. He look at the situation very very positively. అతడు పరిస్థితులను చాలా అనుగుణంగా చూసి ఉన్నాడు. He did not blame anything. అతడు దేనిని కూడా నిందించలేదు. And he said, I should not be blaming anything, but I should take a step to open the temple of the Lord. నేను దేనిని నిందించకూడదని ఆలోచించి నేను దేవుని యొక్క తలుపులను తెరవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. He did not look somebody to support him. అతడు ఎవరో ప్రోత్సహించాలని ఎప్పుడు చూడలేదండి. He just took a step by himself. అతడు తానుగా అడుగు పెట్టి ఉన్నాడు. And I don't think anybody came and told Hezekiah, you need to do this thing. అయితే నేను అనుకుంటున్నాను హిజ్కియా దగ్గరికి వచ్చి హిజ్కియా నువ్వు ఇది చేయాలని ఎవరు చెప్పలేదు. In the first year of the first month, he opened the door without anybody telling him. మొట్టమొదటి సంవత్సరపు యొక్క కాలపు ఆరంభంలో మొదటి నెలలోనే అతడు కార్యము చేయడం ప్రారంభించాడు. Praise the Lord. Hallelujah. 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 If we have to do something, somebody need to force us, then only we do something. మనం ఏదైనా చేయాలనుకుంటే ఎవరో ఒకరు మనల్ని ముందుకు తొయ్యాలి, అప్పుడే నేను చేస్తాను అనుకుంటాం. పాడండి, ప్రార్థన చెయ్యండి, రండి, ఆరాధనకి రండి, ఇదన్నీ మనం ఎవరో చెప్పాలి, లేకపోతే మనం ఏం చెయ్యం. వాలంటరీగా ఎంతమంది, రైట్, ఈవెన్ టుడే how many of you have that kind of mind? I need to go to the temple of God and worship God. ఈ రోజున మీలో ఎంతమందికి ఉంది నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి అని? ఒకసారి పాస్టర్ గారు హౌస్ విజిటేషన్ చెయ్యకపోతే అయ్యయ్యో నేను రాదు, చర్చికి రాదు. ప్రైజ్ ద లార్డ్. అంతే కదా. మన పాస్టర్ గారు చర్చికి నా ఇంటికి రాకపోతే నేను చర్చికి రాదు.
పాస్టర్ గారు రావాలా మిమ్మల్ని ఆరాధనకి తీసుకురావాలంటే కాదు, మన లోపల నుండి దేవుడిని ఆరాధన చేయాలన్న ఒక ఆగ్రహం ఆశ ఉందే ఎవరు మన ఇంటికి రాని అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాస్టర్ రాకుండా ఎవరైనా వస్తారా? లేకపోతే పాస్టర్ ఫోన్ చేయకపోతే మరి వస్తారా? ప్రైజ్ ద లార్డ్. ఎసకియాకి ఎవరు ఫోన్ చేయలేదు, ఎసకియాకి ఎవరు చెప్పలేదు. ఎసకియా planned, he just took, when he was appointed to be the king of Israel, without anybody's compulsion, he just started something to do for the Lord. అతడు ఇశ్రాయేలు రాజుగా నియమింపబడినప్పుడు ఎవరు కూడా అతని దగ్గరకు వచ్చి ప్రోత్సహించినంత వరకు ఎవరు ప్రోత్సహించకుండానే దేవుని పని ప్రారంభించాడు. Hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. How many of you are ready? If the pastor is not visiting your church and not coming, not visiting your home, and if the pastor is not phoning you, here still I will come and worship the Lord. మీలో ఎంతమంది ఉన్నారు పాస్టర్ గారు గృహ దర్శనానికి రాకపోయేంత వరకు, నాకు పాస్టర్ గారు ఫోన్ చేయేంత వరకు నేను సన్నిధికి రాను అన్నవారు ఎంతమంది ఉన్నారు? Praise the Lord. దేనికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. ఒక్క వారం పాస్టర్ రాకపోతే ఎందుకండి పాస్టర్కి ఏం ఇష్టం లేదు, అది కొరగా రావటం లేదు, ఒక ఫీలింగ్ రాకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? పాస్టర్ లేకుండా, పాస్టర్ రాకుండా మనకు దేవుడు సన్నిధిలో వచ్చి ఆరాధన చేస్తే అదే మన ఇష్ట ప్రకారమైన ఆరాధన. లేకపోతే అది కంపల్సరీ, లేకపోతే అది కంపల్షన్ అయిపోతుంది. దేవుడికి కంపల్షన్ ఆరాధన అవసరం లేదు. ఇష్ట ప్రకారమైన కష్టపడి ఆరాధన చేయొద్దు, ఇష్టపడి ఆరాధన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మనం చేసిన ఆరాధన అన్ని ఏది? కష్టపడి నేను కష్టం, మార్నింగే లేచి అన్ని కష్టపడి అన్ని సిద్ధం చేసి దేవుడు సన్నిధిలో వస్తున్నారు. అది కాదు దేవుడికి ఇష్టం. దేవుడికి ఇష్టమైనది ఇష్టం చేసిన ఇష్టంతో మన లోపల నుండి, రైట్, అవును, ఒక ఇష్టం, రైట్, రావాలా, మనకు దేవుడి సన్నిధికి రావాలా. Praise the Lord. Hallelujah. Hezekiah was not compelled by anybody. అతను ఆయన హిజ్కియా ఎవరి ద్వారా కూడా ఆయన బలవంతం చేయబడలే. He was having an inspiration in his mind that this God has brought me to the throne. I need to do something for the Lord. సో అతను తన యొక్క హృదయంలో అనుకుంటూ ఉన్నాడు, అయ్యా దేవుడు నన్ను సింహాసనం మీదకు తీసుకొని వచ్చి ఉన్నాడు కనుక నేను ఆయన కోసం ఏదో ఒకటి చేయాలి అని. Praise the Lord. Hallelujah. 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 I have so much of things to share, but the time is up. నాకు అనేకమైన వాటి ఉన్నాయి చెప్పవలసింది, కానీ సమయం నా ముందు లేదు. I am afraid of the time. నేను సమయం కోసం భయపడుతున్నా. Because you also are time bound people, so I should stop it. మీరు కూడా సమయాన్ని పాటించేవారు కనుక నేను ముగించాలి. Hallelujah. Hallelujah. The first step that he started opening the temple of the Lord. మొట్టమొదటిగా ఆయన చేసి ఉన్నది యెహోవా మందిరపు యొక్క తలుపులను తెరచి ఉన్నాడు. Hallelujah. How many of you are ready this day? ఈ రోజున ఎంతమంది సిద్ధమై ఉన్నారు? To open, without anybody's compulsion, I will go. If nobody comes, still I will go. ఎవరు బలవంతం చేయకుండా నేను దేవుని మందిరానికి వెళ్తాను, దేవుని మందిరపు తలుపులను నేను తెరుస్తా అని ఎంతమంది మీలో సిద్ధపడి ఉన్నారు? Hallelujah. హల్లెలూయా. Worship should not be taken as compulsion, but it should be taken as voluntarily willing thing. అయితే ఆరాధన ఇది బలవంతపూర్వకంగా చేయకూడదు, కానీ అది మన ఇష్టపూర్వకమైన ఆరాధన మనం చేయాలి. Today the churches are being, people are being, believers are being compelled to come to church. అయితే ఈ దినాల్లో సంఘ బిడ్డలు సంఘానికి బలవంతపూర్వకంగా రావాలని ఆశిస్తూ ఉంటుంటారు. If I could come yesterday or day before yesterday, visit all your homes, and I think this church would have been filled. నేను నిన్న గాని మొన్నటి దినాన్ని గాని మీ గృహాలన్నీ యొద్దకు వచ్చినట్లయితే ఇదనం సంఘము నిండిపోద్ది అనుకుంటా. Because last week there was no visitation, so గత వారము గృహ దర్శనాలు లేవు, అందుచేతనే ఈ విధంగా ఉంది. ఎందుకు వెళ్ళాలి? ఎవరి కొరకు మనం వస్తున్నారు? Praise the Lord. Hallelujah. ఎవరి కొరకు? Hallelujah. Praise the Lord. పాస్టర్ కొరకా, లేకపోతే మన అదర్ బిలీవర్స్ కొరకు మనం వస్తున్నారా దేవుడి సన్నిధిలో?
కాదు, మన కొరకు దేవుడి సన్నిధిలో నాకు ఏదైనా దేవుడు ఇవ్వాలన్న ఆ ఒక్క ఆశతో మనం దేవుడి సన్నిధిలో రావాలి. అలాగ వస్తే మనకు ఆశీర్వాదం, లేకపోతే నేను చెప్పడం లేదు. ప్రైజ్ ద లార్డ్. మనం వచ్చినది ఎందుకు? ఎవరైనా ప్లీజ్ చేయాలా? లేకపోతే నా ఫ్రెండ్ ఏం థింక్ చేస్తారు, రైట్? పాస్టర్ గారు ఏం నిరూపిస్తారు, అది కొరకు నేను వస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. ఎసకియా వాస్ నాట్ కంపల్డ్ బై ఎనీబడి. హిజ్కియా ఎవరి ద్వారా కూడా బలవంతం చేయబడలా. హల్లెలూయా. హల్లెలూయా. ఎసకియా వాలంటరీలీ టుక్ దట్ స్టెప్. అయితే హిజ్కియా ఆ యొక్క పద్ధతిని తన ఇష్టపూర్వకంగా తీసుకొని ఉన్నాడు. The love of God compel him to do that thing. ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ అతను ప్రోత్సహించబడింది. The worship of God compel him to do that. అయితే దేవుని యొక్క ఆరాధన అది చేయడానికి అతను ప్రోత్సహించి ఉన్నది. In the book of Jeremiah it says that the desire of your temple, eating me. అయితే ఒక లేఖన భాగం తెలియపరుస్తుంది కదా, ఈ యొక్క మందిరపు యొక్క ఆసక్తి నన్ను భుజిస్తూ ఉన్నదని తెలియపరుస్తున్నది. Praise the Lord. Do you have that ఆసక్తి? భుజిస్తున్నారు దేవుడి సన్నిధిలో రావడానికి. Praise the Lord. Hallelujah. Do you have that ఆసక్తి? Praise the Lord. To worship God, we need to have the desire. మనము దేవుణ్ణి ఆరాధించడానికి ఆసక్తి, ఆలోచన కలిగి ఉండాలండి. Hezekiah was a man who did the things what was right in the sight of the Lord. అయితే హిజ్కియా దేవుని దృష్టిలో ఏది మంచిదో అది చేసి ఉన్నాడు. That's the reason things are done suddenly. అందుచేతనే కార్యములు అప్పటికప్పుడే జరిగి ఉన్నాయి. మనకు అన్ని కార్యాలు అప్పుడప్పుడే జరగాల. But then the first thing we don't want to do it. మనము సడన్ గా మనం అప్పటికప్పుడే మనకు జరిగిపోవాలనుకుంటాం, కానీ మనము అవి జరగకపోతే మనం చేయడానికి సిద్ధపడం. Hallelujah. Hallelujah. Hezekiah did, look at the situation and he saw there is a need of opening of the temple. అయితే అతను పరిస్థితిని చూసి ఉన్నాడు, ఈ పరిస్థితిలో నేను తెరవాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. Hallelujah. 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 How many of you this day just decide, yes, I will go. I will do my part to bring the song. I will do my part to things happen suddenly. అయితే ఎంతమంది ఈ రోజున నేను చేయవలసిన పని, నా భాగం, నేను దేవుని పాటను తిరిగి తీసుకొని రావాలి, నేను నా యొక్క భాగాన్ని నేను చేస్తానని ఎంతమంది సిద్ధమై ఉన్నారు. Hallelujah. Hallelujah. How many of you wanted to be just like Hezekiah? ఎంతమంది హిజ్కియా లాగా మీరు ఉండాలని ఆశిస్తూ ఉన్నారు? Praise the Lord. Hallelujah. 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 I don't see any hands, only 2 or 3 hands. నేను ఏ చేతుల చోట్ల ఒకటో రెండో చూస్తూ ఉన్నాను నేను. Praise the Lord. Hallelujah. God is expecting that you to be just like Hezekiah, to do something for the Lord, to happen things suddenly. అయితే దేవుడు హిజ్కియా లాగా మనము పనులు అప్పటికప్పుడు చేయబడాలి అని ఆయన దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. Don't wait for somebody to compel you. ఎవరో వచ్చి నిన్ను ప్రోత్సహించేంత వరకు, బలవంతం చేసేంత వరకు ఎదురు చూడకు. Take a decision today. ఈ రోజు నిర్ణయం తీసుకో. I don't want to make my throne sure, but I wanted to open the door of the Lord. అయితే నేను నా యొక్క సింహాసనం అది వణకింపబడాలని ఆశ కాదు, కానీ దేవుని యొక్క మందిరపు యొక్క తలుపులు తెరవాలని నాకు ఆశ. I want somehow the worship of the Lord continue. అయితే నేను దేవుని యొక్క ఆరాధనది ప్రోత్సాహది ఒక ఉన్నపాటిగా అది జరుగుతూ ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. Whoever join me or not join me, I wanted to see the Lord's song. అయితే ఎవరైనా నాతో ప్రోత్సహింపబడతారో, నాతో జతపరచబడతారో లేదా అని కాదు, కానీ దేవుని ఆరాధన జరగడం అనేది నేను చూడాలి. Hallelujah. 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 How many of you say that thing in the name of the Lord today? ఆ విధంగా దేవుని నామములో ఎంతమంది చెప్పగలరు ఆ విధంగా జరుగుతది అని? Hallelujah. Hallelujah. Praise the Lord. Shall we close our eyes? మనమందరం కళ్ళను మూసుకుందాం. And this morning, ఈ యొక్క ఉదయకాల సమయంలో the Lord is speaking to us. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. The Lord wanted to do things suddenly. అయితే దేవుడు ఉన్నపాటిగా అప్పటికప్పుడే కార్యాలు జరిగించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. How many of you say, yes Lord, it should happen in my అయితే ఎంతమంది అంటున్నారు, అవును దేవా నాలో అది జరగాలి అని? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరము
You're watching Global Peace TV, making a difference in lives.